కమలంలో ఆధిపత్య ముసలం మోడీకి చెక్ పెడతారా? భారతీయ జనతా పార్టీలో ఆధిపత్య వైఖరి నివురుగప్పిన నిప్పులా ఉందా? ఈ ఎన్నికల తర్వాత అది బయటపడనుందా? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీల మధ్య ఇది రాజుకుంటుందా? నాగ్పూర్లో గడ్కరీని ఓడించడానికి మోడీ, షాలు ప్రయత్నించారా అంటే రాజకీయ వర్గాలు నిజమే అంటున్నాయి. ఈ మేరకు జాతీయ అంతర్జాతీయ మీడియా కోడై కూస్తోంది. మోదీ, అమిత్ షా వర్గం, గడ్కరీ వర్గానికి విభేదాలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో గడ్కరీకి అనుకూల వర్గంగా ఉన్న 1,50,000 మంది నాగ్పూర్ ఓటర్ల పేర్లు జాబితాలో మాయమైనట్లు సమాచారం. దీనికి తోడు ఎన్నికల సమయంలో గడ్కరీకి సపోర్టుగా మోదీ, షా ఎలాంటి ప్రచారమూ చేయలేదు. బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితా నుండి మోడీ, గడ్కరీ పేరును పక్కన పెట్టారు. వీటన్నింటినీ పరిగణలోనికి తీసుకుని తదుపరి చర్యలకు ఉపక్రమించాలని గడ్కరీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల నడ్డా, షాలు ఆర్ఎస్ఎస్ అవసరం బీజేపీకి లేదు అని వ్యాఖ్యానించారని తెలుస్తోంది. గడ్కరీకి ఆర్ఎస్ఎస్ దగ్గర కాబట్టే ఈ వ్యాఖ్యలు చేశారని భావిస్తున్నారు. ఈ మేరకు గడ్కరీ ఆర్ఎస్ఎస్ కీలక నేతలను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. గడ్కరీ మోదీ, షా వ్యవహార శైలిని, ఆధిపత్య ధోరణిని ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎండగడుతూ వస్తున్నారు. పాలనలో లోపాల మీద 2022లో సొంత సర్కారుపైనే గడ్కరీ విరుచుకుపడ్డారు. వాజ్పేయి, అద్వానీ, దీన్ దయాళ్ కృషి వల్లే నేడు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారం కోసమే రాజకీయాలు చేస్తున్నారని, వాడుకొని వదిలేయడమే ప్రధానమైందని వాపోయారు. దీంతో 2022లో బీజేపీ పార్లమెంటు బోర్డు నుండి మోదీ, గడ్కరీకి ఉద్వాసన పలికారు. పార్టీ ప్రచార కార్యక్రమాలలో ఆయనకు ప్రాధాన్యం తగ్గించారు. గడ్కరీ జాతీయ రహదారుల మంత్రిగా ఉండి రహదారుల బాగుకు కృషి చేశాడన్న వార్తలను మోడీ జీర్ణించుకోలేకపోయారు. ద్వారకా ఎక్స్ప్రెస్ హైవేలో ఎక్కువ నిధులు ఖర్చు చేశారని కాగిచ్చిన నివేదిక వెనుక మోడీ ఆదేశాల మేరకు గడ్కరీ మీద బురద జల్లడమే లక్ష్యమని అంటున్నారు. ఇక మహారాష్ట్రకు రావాల్సిన ఫాక్స్కాన్ ఎయిర్ క్రాఫ్ట్ తయారీ వంటి పెద్ద కంపెనీలను గుజరాత్కు మోదీ తరలించుకుపోవడం గడ్కరీకి అసంతృప్తికి మరో కారణం. ఈ పరిస్థితుల్లో ఎన్నికల ఫలితాల తర్వాత కమలం పార్టీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.